చాకిరీ ద్వారా తయారు చేసిన వస్తువుల దిగుమతులపై సరైన నిషేధం అమలు చేయడం లేదనే ఆరోపణలతో అగ్రరాజ్యం అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ సహా దాదాపు 60 భాగస్వామ్య దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% నుంచి 12.5% వరకు కొత్త సుంకాలను విధిస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాత్కాలికంగా విధించిన 10% గ్లోబల్ టారిఫ్ల గడువు శుక్రవారంతో ముగియనుండడంతో ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301 ప్రకారం ఈ కఠినమైన సుంకాలను అమల్లోకి తెచ్చారు. ప్రారంభంలో భారత్ పై 12.5% టారిఫ్ విధించాలని ప్రతిపాదించినప్పటికీ వెట్టి చాకిరీ నిరోధక చట్టాల అమలును భారత్ వేగవంతం చేయడంతో ఈ పన్నును 10% తగ్గించారు. వివిధ దేశాలు తీసుకుంటున్న చర్యలు, అక్కడ అమలులో ఉన్న నియమాల ఆధారంగా అమెరికా ఈ సుంకాల శాతాన్ని నిర్ణయించింది. భారత్, బ్రిటన్, కెనడా, మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాలకు 10% సుంకాన్ని వర్తింపజేయగా చైనా సహా ఇతర 38 దేశాలకు 12.5% సుంకాన్ని ఖరారు చేశారు. ఈ నిబంధనల ప్రకారం భారతదేశం ఇతర అనేక పోటీ దేశాల కంటే తక్కువ టారిఫ్ విభాగాన్ని సాధించగలిగింది. అయితే మునుపటి సుంకాల గడువు ముగిసే సమయానికే సరిగ్గా ఈ కొత్త సుంకాలను తీసుకురావడంపై వస్తున్న విమర్శలను అమెరికా అధికార యంత్రాంగం తోసిపుచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యాపార విధాన లక్ష్యాలను సాధించడానికి తన వద్ద ఉన్న అన్ని సాధనాలను ఎప్పుడు ఉపయోగిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగమే ఈ నూతన సుంకాల విధింపు నిర్ణయం అని అమెరికా వాణిజ్య వర్గాలు స్పష్టమైన వివరణ ఇచ్చాయి. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల ప్రపంచ మార్కెట్లో కొత్త వాణిజ్య సమీకరణాలు మొదలయ్యాయి. కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ 10% టారిఫ్ల వల్ల అమెరికాకు పెద్ద ఎత్తున ఎగుమతులు చేసే పలు భారతీయ రంగాలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనున్నాయి. ముఖ్యంగా కార్మికుల సంఖ్య ఎక్కువగా ఉండే జౌలి, దుస్తుల తయారీ, తోలు ఉత్పత్తులు, ఆభరణాల రంగాలు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ మరియు ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతుల ధరలు పెరిగి గ్లోబల్ మార్కెట్ లో వాటి పోటీతత్వం తగ్గే ప్రమాదం కనిపిస్తోంది. అమెరికా మార్కెట్ లో వియత్నాం, ఇండోనేషియా వంటి ఇతర ఆసియా దేశాల నుంచి భారతీయ ఉత్పత్తులకు గట్టి పోటీ ఎదుర్కానుంది. అయితే చెమురు, ఎరువులతో పాటు పలు కీలక ఔషధ రంగానికి ఈ పన్నుల నుండి ఊరట లభించడం భారత కంపెనీలకు కొంత అనుకూలించే అంశం. ఎగుమతులపై పడే ఈ అదనపు భారం భారత ఆర్థిక వ్యవస్థలోని ఉపాధి కల్పనపై కూడా కొంతమేర ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి భారత్ వేగంగా పావులు కదుపుతోంది.